మేషరాశి వారికి మార్చి 19 ఉగాది తర్వాత ఈ పేరుతో ఉన్న ముఖ్యంగా ఎస్ అనే స్త్రీ కారణంగా 100% జరగబోయేది ఇదే. అసలు మేషరాశి వారికి మార్చి 19 ఉగాది తర్వాత ఏ పేరుతో ఉన్న స్త్రీ ముఖ్యంగా ఎస్ అనే స్త్రీ ద్వారా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోబోతున్నాము. అయితే ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన పరిచయం గురించి చెప్పబోతున్నామని చెప్పాలి. ముఖ్యంగా మార్చి 19 ఉగాది తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఆ మార్పుకి కారణం ఎవరో కాదు, ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న ఒక స్త్రీ అనే చెప్పుకోవాలి. ఈ విషయంలో చాలామందికి మొదట సామాన్యంగా అనిపించవచ్చు, కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితి, నక్షత్ర ప్రభావం చూసి ఇది చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే చివరిలో నేను చెప్పే కొన్ని సంకేతాలు మీ జీవితాన్ని చాలా ముఖ్యమైనవి కావచ్చు అనే గుర్తుంచుకోండి. ఉగాది తర్వాత మేషరాశి వారికి జీవితంలో మార్పులు. అయితే మిత్రులారా, ఉగాది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం. జ్యోతిష శాస్త్రంలో ఇది చాలా శక్తివంతమైన కాలంగా అయితే భావిస్తారనే చెప్పాలి. ఈ సంవత్సరం ఉగాది తర్వాత మేషరాశి వారికి గురుగ్రహం మరియు శుక్రగ్రహం అనుకూలంగా అయితే మారబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ రెండు గ్రహాలు కలిసి పనిచేయడం వల్ల కొత్త పరిచయాలు వస్తాయి, పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆ మార్పుకి ప్రధాన కారణం ఒక స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కూడా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. ఎస్ అనే అక్షరం ఉండే పేర్లు అయితే ఉదాహరణకు సునీత, సౌమ్య, సుమ, శ్రావణి, శైలు. ఈ పేర్లలో ఏదైనా పేరు ఉన్న ఒక స్త్రీ అయితే మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు కావచ్చు మిత్రులారా? ఆమె మీ జీవితంలో ఇలా ఉండవచ్చు: మీకు ముందే తెలిసిన వ్యక్తి, మీ స్నేహితురాలు, మీ బంధువు, మీ సహ ఉద్యోగి, లేదా మీ జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు: ఆమె మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సంఘటన అయితే జరగబోతుంది అని. జరగబోయే సంఘటనలు ఏమిటి? జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంఘటనలు 3 విధాలుగా ఉండవచ్చు. మొదటిది అదృష్టంగా మార్పులు. అయితే మేషరాశి వారికి చాలా కాలంగా ఉన్న సమస్యలు ఒక్కసారిగా అయితే తొలగిపోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, ఇవి జరగడం కారణం అయితే ఆ స్త్రీ అనే చెప్పుకోవాలి. రెండవది ఒక ముఖ్యమైన సమాచారం. ఆమె మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. ఆ సమాచారం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు మారటం మీ జీవితంలోని కొత్త దిశలోకి అయితే తీసుకువెళ్తుందనే చెప్పుకోవాలి. చాలామందికి ఈ విషయం మొదటి చిన్నగా అనిపించవచ్చు, కానీ తర్వాత అది ఎంత ముఖ్యమైనది తెలుస్తుంది అని అయితే గుర్తుంచుకోండి. మూడవది ఒక హెచ్చరిక. కొన్ని సందర్భాలలో ఆ స్త్రీ మీకు ఒక ప్రమాదం గురించి ముందే చెబుతుంది. ఆ చెప్పిన మాటలను మీరు పట్టించుకోకపోతే తర్వాత పశ్చాత్తాపం కూడా కలగవచ్చు. అందుకనే ఉగాది తర్వాత మీ జీవితంలోకి వచ్చే ఎస్ అనే పేరుతో ఉన్న స్త్రీ మాటలను జాగ్రత్తగా అయితే వినండి. మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన 3 సంకేతాలు కూడా అయితే ఉన్నాయి. అయితే ఉగాది తర్వాత మీ జీవితంలో ఈ 3 సంకేతాలు కనిపిస్తే ఆశ్చర్యపడకండి. మొదటి సంకేతం: మీకు చాలా రోజుల తర్వాత ఒక పాత పరిచయం మరలా కలవచ్చు. రెండవ సంకేతం: ఒక స్త్రీ మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. మూడవ సంకేతం: మీకు ఒక్కసారిగా ఒక మంచి అవకాశం వస్తుంది. ఈ 3 సంకేతాలు ఒకదాని తర్వాత ఒకటి మీ జీవితంలోకి ఒక పెద్ద మార్పులా అయితే మారుతున్నాయని గుర్తుంచుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చిన్న పరిహారం. అయితే మేషరాశి వారు ఈ కాలంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, ఎర్ర పువ్వులను సమర్పించండి, హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. ఇవి చేస్తే మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయనే చెప్పుకోవాలి. చిన్న ముఖ్యమైన సూచనలు కూడా అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి. మిత్రులారా, జ్యోతిష శాస్త్రం ప్రకారం
ఒక మార్గదర్శకత్వం. మన నిర్ణయాలను కూడా చాలా ముఖ్యమైనవి అని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి ఉగాది తర్వాత మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రత్యేకంగా ఎస్ అనే పేరుతో ఉన్న ఒక స్త్రీ మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఆమె చెప్పే ప్రతి మాటలను గుర్తుంచుకోండి. ఎందుకు అంటే మీ జీవితంలో జరిగే ప్రతి మార్పుకు ఆమె కారణం కూడా కావచ్చు. మేషరాశి వారికి ఒక రహస్యమైన పరిచయం. మిత్రులారా, ఉగాది తరువాత మేషరాశి వారి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన పరిచయం కలిగించవచ్చు అనే చెప్పాలి. చాలా రోజులుగా మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని విషయాలు కూడా ఒక్కసారిగా అయితే కదలడం మొదలవుతుందనే చెప్పుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూసిన ఒక విషయం ఉంది. అలాగే అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా కుటుంబ సమస్య కూడా కావచ్చు. ఈ సమయం అయితే మీ సమస్యలకు పరిష్కారం కూడా రావడానికి కారణం ఎవరో కాదు, ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న ఒక స్త్రీ అని అయితే గుర్తుంచుకోండి. ముందుగా ఆమె మీ జీవితంలో చిన్న పాత్రలో అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఆమె మాటలను మొదట పెద్దగా పట్టించుకోరు అనే చెప్పుకోవాలి. కానీ కొన్ని రోజుల తర్వాత మీరు గమనిస్తారు ఆమె చెప్పిన మాటలు నిజమే అని. ఈ స్త్రీ మీ జీవితంలో ఎలా ప్రవేశిస్తుంది? జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి ఈ స్త్రీ 3 మార్గాల్లో అయితే మీ జీవితంలోకి రావచ్చు అనే చెప్పుకోవాలి. మొదటి మార్గం పాత పరిచయం. మీరు చాలా సంవత్సరాల క్రితం తెలిసిన ఒక స్నేహితురాలు లేదా బంధువు మరలా మీ జీవితంలోకి అయితే రావచ్చు. ఆమె ఒక్కసారిగా మీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. మొదట అది సాధారణంగా అనిపిస్తుంది, కానీ కొంతకాలానికి ఆమె మీ జీవితంలోనికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అయితే చెబుతుందని గుర్తుంచుకోండి. రెండవ మార్గం కొత్త పరిచయం. అయితే కొంతమంది మేషరాశి వారికి ఈ స్త్రీ పూర్తిగా కొత్తగా పరిచయమైన వ్యక్తి అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ఉదాహరణకు ఉద్యోగ స్థలంలోనూ, వ్యాపారంలోనూ, కొత్త పరిచయాల్లోనూ, అలాగే ఒక ప్రయాణంలోనూ లేదా సోషల్ మీడియా ద్వారా ఆమె మొదట మీతో చిన్న పరిచయం మాత్రమే ఉంటుంది, కానీ తర్వాత అది ఒక ముఖ్యమైన సంబంధంగా అయితే మారుతుందని గుర్తుంచుకోండి. మూడవ మార్గం కుటుంబంలోనే ఉన్న వ్యక్తి. కొన్ని సందర్భాల్లో ఆ స్త్రీ మీ కుటుంబంలోనూ ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అక్క, చెల్లి, అత్త, బంధువు. ఆమె చెప్పే ఒక మాట మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయానికి కారణం కూడా అవుతుందని గుర్తుంచుకోండి. ఉగాది తర్వాత వచ్చే 3 ముఖ్యమైన రోజులు. అయితే మేషరాశి వారికి ఈ 3 రోజుల్లోనూ జాగ్రత్తగా గమనించాలి. అయితే ఉగాది తర్వాత వచ్చే మొదట 11 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన కాల్ రావచ్చు, ఒక అనుకోని వ్యక్తి కలవచ్చు, ఒక కొత్త అవకాశం రావచ్చు. ఈ 3 సంఘటనల్లోనూ ఒకటి జరిగినప్పుడు ఎస్ అనే పేరుతో ఉన్న స్త్రీ పాత్ర కనిపించే అవకాశం కూడా ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి మార్చి 19 ఉగాది తర్వాత ఈ పేరుతో ఉన్న స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ ద్వారా అయితే 100% ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.